హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది జాతకాల్లో సర్పదోషం, కాలసర్పదోషం, నాగదోషం వంటివి పట్టి పీడిస్తూ ఉంటాయి. జాతకపరంగా అనేక ఇబ్బందులుండి, దోషాలు ఉండి వాటిని నివృత్తి చేసుకునేటువంటి మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపడంతో పాటుగా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి అనేక సనాతన సంప్రదాయాలు, అనేక ఆధ్యాత్మిక విశేషాల్ని ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ ప్రతిరోజు అవగాహన కల్పిస్తూ ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారు ఇవాళ కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు. అయితే ఏదైనా ఒక చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ధ్యానం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే వానర నారసింహకరాట్ క్రోడాశ్వక్త్రాన్వితం నానాలంకరణం ద్రపంజనయనం దేదీప్యమానం రుజా హస్తాభ్యైరసవేటకపుస్తకసుధాకుంభాం కుషాద్రిం హలం ఖట్వాంగం ఫణిభూరుహం చ దదతం సర్వారిగర్వాపహం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులైతే మాత్రం ముందుగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, చక్కగా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి ఇప్పటికిప్పుడు మీ జాతకం అనేది తెలుసుకొని పరిష్కార మార్గం అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ కాల్ కలవడం లేదు అనుకుంటే గనక మీకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ ఉంది చూడండి, 9052246299. ఈ నెంబర్కి గనక మీరు వాట్సాప్ చేస్తే అపాయింట్మెంట్ అనేది తీసుకుంటే గనక గురువుగారితో ఫోన్లో మాట్లాడచ్చు. డైరెక్ట్గా కలవాలి అని అనుకుంటే హైదరాబాద్లో ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్లో 502లో గురువుగారు అందుబాటులో ఉంటారండి. అక్కడ డైరెక్ట్గా కలిసి ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీకు కావాల్సినటువంటి సందేహంతో పాటుగా జాతక నివృత్తి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి విశేష మాసంలో కూడా ఒక పర్వదినం రోజున ప్రేక్షకుల కోరిక మేరకు చాలామంది భక్తులు దోష పరిహారార్థం అడుగుతున్న మీదట ప్రతి నెల కూడా గురువుగారు పెడుతున్నటువంటి విశేషమైనటువంటి ఆధ్యాత్మిక క్రతువుల గురించి గత కొన్ని నెలలుగా చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. ప్రతి మాసంలో కూడాను శని హోమము, రుద్ర హోమము, మృత్యుంజయ హోమము, శూలిని దుర్గ హోమము, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమాలతో పాటుగా సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని, ఆశ్లేష బలి కార్యక్రమాన్ని గురువుగారు నిర్వహిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో పాల్గొనాలి. ఈ నెలలో అయితే జూలై 14వ తారీఖు ఆదివారం నాడు ఉండబోతోందండి. ఎవరైనా పాలు పంచుకోవాలి అనుకుంటే చక్కగా స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా మీ పేరు? రవళి అండి. రవళి గారు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 21 ఏప్రిల్ 1996. 21 ఏప్రిల్ 96. టైం అండి? అవునండి, సండే ఎర్లీ మార్నింగ్ 5:30 అండి. ఎవరిదండి జాతకం? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. కొంచెం ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, ఇంకా సంతానం కూడా కలగలేదండి. ఓకే, పేరేంటన్నావు నీ పేరు? రవళి. రవళి. ప్రజెంట్ అయితే జన్మలగ్నంలో కేతువు, సప్తమంలో రాహు పడ్డాడు. ఇది నాగదోషం కింద పరిహారం. పైగా సర్పశాప యోగం ఉంది. జన్మలగ్నంలో కుజకేతువులు కలిసి ఉన్నారు. ఇది సర్పశాప యోగం. దానివల్ల సంతానం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పెళ్ళి ఎన్నాళ్ళైందమ్మా? 6 years అవుతుందండి. అసలు గర్భం రాలేదు ఎంతవరకు నీకు? లేదు. ఇదే దోషం. పైగా నీ జాతకంలో పిల్లలు పుట్టిన తర్వాత అసలు నీ జీవితం మొత్తం మారిపోతుంది. ఏం చేస్తుంటావమ్మా జాబ్ నువ్వు? నేను టీచర్గా చేసేదాన్ని, ఇప్పుడు చేయట్లేదండి. ఓకే, దీనివల్లే సర్పశాప యోగం బలంగా ఉంది. అదే దెబ్బతీస్తుంది. పైగా రాహు మహర్దశ నడుస్తుంది. రాహు మహర్దశ 2028 ఎండింగ్ వరకు ఉంది. మరి నువ్వు దీన్ని ఇట్లాగా వదిలేస్తే అప్పటిదాకా లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ప్రధానంగా. ఓకేనా? పరిహారం ఏంటి అండి? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో పాటు రాహుకేతువులకి, కుజుడికి జపహోమాలు చేయాలి. చేస్తే ఖచ్చితంగా సంవత్సరం లోపల పుత్ర సంతానం కలుగుతుంది, గుర్తుపెట్టుకో. లేదు నువ్వు ఇట్లాగే డిలే చేస్తే 2029 వరకు వెయిట్ చేయాలి. ఓకేనా? ఓకే అండి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16/10/1964. టైం అండి? 11 గంటల 45 నిమిషాలు.
ఎప్పుడండి? ఉదయమా సాయంత్రమా? ఉదయం ఉదయం ఎవరిదండి జాతకం? నా జాతకం అండి. మీ పేరు? నా పేరు రాజేంద్ర ప్రసాద్. అయ్యా మాట్లాడండి గురువుగారితో. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. అయ్యా నా భవిష్యత్తు గురించి భవిష్యత్ దేని గురించి అడుగుతున్నావు? గడిచిపోయిన 5 ఏళ్లలో మొత్తం నష్టపోయావా లేదా చెప్పు. గ్రహచారం కానీ గ్రహచారమే చెప్తున్నా. గడిచిపోయిన 5 సంవత్సరాల్లో డబ్బులు నష్టపోయావా లేదా? గురుగారు గత 5 ఏళ్లలో ఫైనాన్షియల్గా లాస్ అయ్యారా లేదా అని అడుగుతున్నా. ఏంటి మామూలుగానే ఉంటుంది నా స్థితి. మరి దేని గురించి అడుగుతున్నావు ఇప్పుడు? నా ఆరోగ్యం గురించి నా ముందు ముందు నా భవిష్యత్తు ఎట్లుంటుంది? ముందు భవిష్యత్తు బాగానే ఉంది. దశ అయితే బాగానే ఉంది. బుధ మహర్దశ నడుస్తుంది, బాగానే ఉంది కదా. ఏం చేస్తుంటారు మీరు? వ్యాపారాన్ని చేస్తున్నారా? నేను ప్రైవేట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాను గురుగారు. ఇక్కడి నుంచి బాగానే ఉంది. రాబోయే కాలం ప్రశాంతంగా నడుస్తుంది, ఇబ్బంది ఏం కనపడట్లేదు. ఆరోగ్యం బాగుంటే నీకు తిరుగులేదు ఇప్పట్లో నా లెక్క అయితే. ఇంకా ఆరోగ్యం బాగోలేదు ఈ మధ్య. ఏదేమైనా నెక్స్ట్ ఇయర్ మే వరకు బాగలేదు, తర్వాత అక్కడి నుంచి అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి దోషాలు లేవు. ఏళ్ళనాటి శని కూడా అయిపోతుంది అప్పటికి, అక్కడి నుంచి బాగుంటుంది. కాకపోతే జన్మలగ్నంలో కేతు ఉన్నాడు. ఎట్లా ఉంది సంపాదన? దాచిపెట్టావా ఖర్చు పెట్టావా మొత్తం? ఖర్చు పెట్టారు, ఏం మిగలదు. అవునా? అవును గురుగారు. అదే జన్మలగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి నాగదోషం అది. దానివల్ల ఎంత సంపాదించినా మిగలదు, 1 రూపాయి మిగలదు. అట్లా ఓకేనా? తప్పకుండా గురుగారు జాతకపరంగా ఎన్ని దోషాలున్నా, ఎన్ని పరిహారాలు చెప్పినా మనకి మెయిన్గా కుజ దోషం అన్నా లేకపోతే శని దోషం అన్నా వీటికి మాత్రమే ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. ఎందుకని గురుగారు? అంటే ప్రభావం చూపేవి కూడా ఆ 4 గ్రహాలే, రాహుకేతువులు, శని, గురుడు. ఎందుకంటే బృహస్పతి వచ్చేటప్పటికి 1 సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. రాహుకేతువులు 1.5 ఇయర్ ఒక రాశిలో ఉంటారు. అంటే ఎక్కువ సమయం ఈ గ్రహాల మీదే మానవుడి జీవితం నడుస్తూ ఉంటుంది. కాబట్టి పైగా ప్రభావం చూపేది కూడా ఈ 4 గ్రహాలే. నేను చెప్పినట్టుగా శని అనేది గత 30 ఏళ్లలో 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తుంటాడు. అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు, అష్టమ శని 2.5 సంవత్సరాలు, ఏలినాడు శని 7.5 సంవత్సరాలు. అంటే 12.5 సంవత్సరాలు శని పరిపాలిస్తాడు. ఈ 30 ఏళ్లలో మనం చేసిన పాపపుణ్యాలు బేరీజ్ వేసి ఆ శని సమయంలో మొత్తం కూడా దెబ్బతీస్తాడు. వాడు చేసిన పాపపుణ్యాలు క్యాలిక్యులేట్ చేసి అక్కడ మనకు అనుభవం రావడం కానీ, ఆ కర్మ ప్రభావం అనుభవింపజేసేది మొత్తం కూడా శని భగవానుడే. తర్వాత రాహుకేతువులు. ఈ రాహుకేతువులు ఓవరాల్ జీవితం మీద చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు జాతకుడు మాట్లాడాడు, మరి జన్మలగ్నంలో కేతువు ఉన్నాడు, ఆయనకి కుజాష్టమ దోషం ఉంది, సంపాదిస్తాడు కానీ డబ్బు నిలబడు. అంటే ఇప్పుడు మన ప్రేక్షకులే ఉదాహరణ, మనం చెప్పక్కర్లా. ఇప్పుడు వాళ్ళు ప్రత్యక్షంగా ఒప్పుకుంటున్నారు కదమ్మా, అంతగా ఖర్చు అయిపోయిందండి, ఏం మిగలేదు ఆయనే చెప్తున్నాడు. అంటే 64లో పుట్టాడు, అంతే. ఎంత వయసు? దాదాపు 60 ఏళ్ళు దగ్గర దాటాడు. మరి ఇంత సంపాదించి 1 రూపాయి మిగలదంటే ప్రత్యక్షంగా ఉదాహరణ, ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా. ఇట్లా ఈ రకమైన ఇబ్బందులు ఈ నాగదోషాల వల్ల, కుజదోషాల వల్ల మనిషిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ దోషాలు ఉన్నప్పుడు జీవనశైలి పరంగా మనలో మనం ఏమన్నా మార్పులు తెచ్చుకోవాలా, లేకపోతే ఆధ్యాత్మిక క్రతువుల వైపు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? ఎలా అండి పరిష్కారం? జీవనశైలి అంటే ప్రతివాడికి కూడా దైవబలం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ దైవబలం కూడా అందరికీ అన్ని సమయాల్లో అది సంప్రాప్తం కాదు, దానికి కూడా సమయం రావాలి. సరే, కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు సహజంగా ఎవరికైనా. అది కూడా ఎప్పుడు గుర్తొస్తాడంటే ఇక మన గత్యంతరం లేని పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంట్రా అన్న సమయంలోనే చాలామంది గుర్తొస్తుంటాడు సహజంగా. డబ్బు ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు సహజంగా, అంతే కదమ్మా. ఇదంతా కూడా యోగం. అది ఆ దైవబలం, దేవుడి మీద మనసు మరలాలంటే కూడా అది కూడా సమయానికి వస్తుంది, అందరికీ రాదు. అట్లా దైవబలంతో ఏదన్నా ఉంటే కొంత మారిపోతుంటుంది. ఇక కర్మ ప్రభావం తొలగిపోవాలంటే ఇటువంటి క్రతువులు చేయాలి. నాగదోషాలు, ఇటువంటి కుజదోషం కానీ, నాగదోషం కానీ, సర్పదోషం కానీ ఉన్నట్లయితే ఇటువంటి నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ ఒక్కసారి కనుక చేస్తే ఆ రోజు నుంచి మానవుడి మీద ప్రభావం తొలగిపోతుంది, 100% తొలగిపోతుంది. అది చేయకుండా అడ్డు పెట్టుకుంటే మాత్రం అది ఇబ్బంది పెడుతూనే ఉంటుందమ్మా, అందులో సందేహం లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో. నమస్తే అమ్మా. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. పాపదండి. చెప్పండి. 10వ తారీఖు 2వ నెల 2023 అండి. టైం అమ్మా? టైం 3 అండి. 3:45 సోమవారం. 3:45. పాప పేరమ్మా? ఆహల్య లక్ష్మి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము గుడివాడ నుంచి మేడం.
2023 రీసెంట్. రీసెంట్. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగుందండి. దేని గురించి అడుగుతున్నారు? చిన్నపిల్లాడేగా? పాప అండి, చిన్న పాపే. బీటెక్ కంప్లీట్ అయింది. జాతకం బాగానే ఉందమ్మా. బీటెక్ కంప్లీట్ అయిందా? 23 అమ్మా మీరు చెప్పింది. 2003 అండి వచ్చింది. సారీ సార్, కన్ఫ్యూజ్ లో. అదే చిన్నపిల్లకి అదే చిన్నపిల్ల కదా అని మేము అనుకుంటాం. సారీ సార్. బీటెక్ ఫిబ్రవరి 2003 ఫిబ్రవరి 10. ఫిబ్రవరి. చెప్పమ్మా. కన్ఫ్యూజ్ సార్. చెప్పండి పర్లేదు చెప్పండి. అదే పాప ఎలా ఉందని కనుక్కుండా చేసాం సార్. మీ అమ్మాయి బాగా ఆలోచిస్తుంటుంది, ఎక్కువ డీప్ థింకింగ్ ఎక్కువ ఉంది, అవునా? అవునండి. ఇక్కడ ఉందా విదేశాల్లో ఉందా అమ్మాయి? ఇక్కడే ఉందండి. విదేశాల్లో మంచి రాజయోగం ఉంది అమ్మాయికి. సరే. ఏం చదువుతుంది అమ్మాయి ఇప్పుడు? బీటెక్ కంప్లీట్ అయింది సార్. మరి విదేశీ ప్రయత్నాలు ఏం చేయట్లేదమ్మా? అంటే మేము చేయమన్నాం సార్, 1 year అవుతానంటుంది. ఖచ్చితంగా మంచి రాజయోగం ఉంది, వివాహం అయిన తర్వాత బాగుంటుంది. అట్లాగే గురుగారు. కాకపోతే ఈ అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తుంటుంది, అవసరమైన దానికన్నా ఎక్కువ ఆలోచిస్తుంటుంది, అవునా? అవును సార్. దానివల్ల లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. ఎప్పుడైనా సరే ఒక చిన్న బూచిని చూసేది ఏదో కొండ భూతం అనుకుంటే ఏమవుతుంది? అవును గురుగారు. అదే ప్రాబ్లం ఉంది, అవునా? అవును గురుగారు. ముందు మెయిన్ ఎక్కువ ఆలోచిస్తుంది గురుగారు. దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పైగా సర్పశాప యోగం కూడా ఉంది ఈ అమ్మాయికి. రాహుచంద్రుడు, కుజకేతువులు, ఈ 4 దోషాలు ఉన్నాయి. అట్లాగే గురు. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో పాటు రాహుచంద్రులకి కుజకేతువులకి జపహోమాలు చేయాలి. అట్లాగే గురుగారు. ఈ అమ్మాయి జీవితం పెళ్ళయిన తర్వాత అద్భుతంగా ఉంటుంది, మొత్తం టోటల్గా మారిపోతుంది లైఫ్ అంతా. అట్లాగే గురుగారు. ఓకేనమ్మా, చాలా బాగుంది. మీకు కూడా అమ్మాయి పుట్టినా కలిసి వచ్చి ఉండాలి, అవునా? ఉంది గురుగారు. చాలా బాగుంది, జాతకం బ్రహ్మాండంగా ఉంది. నేను చెప్పింది చేయించండి. అట్లాగే. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ రేపు 14వ తారీఖు చేస్తున్నాం మన పీఠంలో. మీకు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ సంప్రదించండి, చెప్తారు వివరాలు. ఓకేనా? అట్లాగే అపాయింట్మెంట్ తీసుకుంటాను. ఓకే అమ్మా, తీసుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 1/12/1991. టైం అమ్మా? టైం 3:45 PM మధ్యాహ్నం. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయిదండి, వరుణ్ కుమార్. ఓకే, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మేము వరంగల్ ఉందండి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఇంతకుముందు అడిగారా? మీ వాడి లేదా నన్ను ఎప్పుడన్నా? మా అబ్బాయి గురించి అండి. ఇంతకుముందు అడిగారా ఒకసారి, లేదా నన్ను అంటున్నా? లేదండి, అడగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే, పెళ్లి కాలేదు ఇంకా? పెళ్లి కాలేదండి. దోషం కనపడుతుంది, కుజ దోషం బలంగా ఉంది. పెళ్లి కాలేదు. బాబాయ్ ఏం చేస్తున్నాడు అబ్బాయి? జాబ్, కెరియర్ కూడా. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి యూఎస్ లో ఉన్నాడండి. ఒక అమ్మాయిని ఇష్టపడి, వినండి, ఒక అమ్మాయిని ఇష్టపడి డ్రాప్ అయ్యాడా లేదా? అవునండి. ఒకటి దూరం అయిపోతుంటుంది. ప్రధానంగా కుజదోషం బలంగా ఉంది, దీనివల్ల ఇదంతా జరుగుతుందమ్మా. ఇది 5 years అవుతుందండి, మాతో పేరెంట్స్ తో మాట్లాడట్లేదండి. వినండి, ఇది ట్రయల్స్ మాత్రమే మీ వాడికి జరిగింది. ఎందుకంటే ఇంకా రాబోయే కాలం ముందుంది, కుజదోషం బలంగా ఉంది. కాబట్టి ఆ కుజదోషానికి జపహోమాలు, నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ తప్పనిసరిగా చేయాలి. చేస్తే పిల్లవాడి ఆలోచన విధానం మారుతుంది. ఓకేనా? గురుగారు చెప్పండి. మాట్లాడట్లేదు గురుగారు అసలు మాతో. చెప్తున్నాగా, ఇంకా కొన్ని దోషాలు ఉన్నాయి, మీరు విడిగా ఫోన్ చేయండి. ఎందుకంటే కొన్ని డైరెక్ట్గా ఫోన్లో చెప్పకూడదు. వివరాలు కావాలంటే విడిగా అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్ చేయండి, వివరంగా చెప్తా. ఓకేనా? ఇంకా పూర్తిగా లోతుగా గురుగారితో మాట్లాడి దోషాలు ఏమున్నాయి తెలుసుకొని వాటికి పరిహారం చేయించుకోవాలి అనుకుంటే కనుక మీకు నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అమ్మా. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా బాబుది 1994 12 డేటు 12వ నెల 12:05 94 12 12. ఎంతమ్మా టైము? 12:05. 12:05. ఎప్పుడమ్మా? ఉదయమా మధ్యాహ్నమా? ఉదయం మధ్యాహ్నం 12. ఓకే. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? మేము జైరాబాద్ నుంచి. పేరు బాబుది? మహేష్. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఇది మా బాబుకు పెళ్లి సంబంధము వచ్చింది ఒకటి. చేసే మరి అది మహేష్. మరి పెళ్లి సంబంధం వస్తే చేయలేదా? ఎందుకు చేయట్లేదు అంటున్నా? ఇది అది అమ్మాయిది డేట్ ఆఫ్ బర్త్ ఉంది, మంచి కుదురుతుంది, ఒకసారి చూడండి గురుగారు. అబ్బాయి చెప్పి అమ్మాయి అడిగితే ఎట్లా అవుతుందమ్మా చెప్పు?
మరి ఫస్ట్ అమ్మాయి అడగాల్సింది. 2001 అమ్మాయి. కాదు కాదు ఫోన్లో ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకో. వినమ్మా, ఫోన్లో ఒకటే జాతకం చెప్పడం జరుగుతుంది, రెండు చెప్పడం కుదరదు. ఇంకోసారి ఫోన్ చేయి, ఓకేనా? సరే. ఓకే. అమ్మాయిది కూడా తెలుసుకోవాలనుకుంటే ఇంకోసారి ఫోన్ చేయండి, లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని గురుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారు, మామూలుగా అయితే నాగదోషాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయండి? నాగదోషం అంటే 4-5 విధాలుగా ఉంటుందమ్మా. కుజకేతువులు కలిస్తే సర్పశాప యోగం అంటాడు. అట్లాగే గురుకేతువులు కలిస్తే జాతక భాగంలో బ్రాహ్మణ శాప యోగం అనేది చూపిస్తూ ఉంటుంది. తర్వాత రాహుకేతువులు కలిస్తే కూడా సర్పశాప యోగం కింద లెక్క వస్తుంది. అట్లాగే గురు రాహులు కలిస్తే గురుచండాల యోగం అంటాం. అట్లాగే రాహుచంద్రులు కలిస్తే పైశాచ యోగం అంటాం. ఇవన్నీ కూడా సర్ప సంబంధమైనటువంటి దోషాలే. తర్వాత కుజదోషం కూడా దగ్గర దగ్గర ఇదే విధమైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కాబట్టి ఏ దోషం ఉన్నదో ముందు చూసుకోవాలి. దానివల్ల ఇవన్నీ ఇబ్బందులు కూడా. ఇంతకుముందు మనం వరుసగా మన కాలర్స్ మొత్తం అటువంటి వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తుంటారంటే వాళ్ళు అనుభవిస్తుంటారు కాబట్టి మనకు కనెక్ట్ అవుతూ ఉంటారు. అట్లా అవన్నీ చూసుకోవాలి. చూస్తే దాని దగ్గర ఏం చేయాలో పరిహారం చేస్తే మార్పు అనేది వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళందరూ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి అన్ని వివరాలు ఉన్నాయి కాబట్టి తెలుసుకుంటారు. డైరెక్ట్ బలానా దోషం చెప్పగలరు. కొంతమందికి ఏంటంటే అన్ని బాగుంటాయి, లైఫ్ లో ఏది ఎదుగు బొదుగు ఉండదు, కానీ దోషం ఉందా లేదా అనేది ఎలాంటి వాటిని బట్టి తెలుస్తుంది. ఎవరైతే మన ఈ యొక్క ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అవును. మరి ప్రేక్షకులు చెప్పే ఇబ్బందులు, మనం చెప్పే సమాధానాలు వాళ్ళకి ఉన్నాయా అని సరిపోల్చుకుంటూ కనుక ఉంటే, సరిపోతే కనుక ఆ ఇబ్బందులు వాళ్ళు పడుతుంటే కనుక ఖచ్చితంగా ఈ దోషాలు ఉన్నట్లే, అంటే అనుమానం లేదు. అంటే వాళ్ళ అనుభవాలు కూడా చెప్తున్నారు కదమ్మా, అదే మనకి ప్రతీక. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా పేరు 11/5/1977 అండి. 77. టైం అండి? ఉదయం 7 గంటలకండి. మీ పేరు? నా పేరు గణేష్ అండి. 7 గంటలకమ్మా? అవును గురుగారు, ఉదయం 7 గంటలకి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? మీరు రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నామమ్మా. అయ్యా మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. అయ్యా గురుగారు నమస్కారం అండి. నమస్తే. పేరేంటన్నావు? సతీషా? నా పేరు గణేష్ అండి. గణేష్, చెప్పు. ఖాళీగా ఉన్నావా? అవునండి. పని చేస్తున్నా అన్న? ఎన్నాళ్ళ నుంచి? 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావా? అవునండి. అవునండి. చెప్పు, దేని గురించి కావాలి? పెళ్ళయిందా? అయిపోయిందండి. మంచిగా ఉన్నారా ఇద్దరు? మంచిగా ఉన్నామండి. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? ఇంకా సంతాన సమస్య అండి, సంతానయోగం గురించి. అదే సర్పశాపయోగం కనపడుతుంది. సర్పశాపయోగం అంటే సంతానం కలగదు ఒకటి. శని కూడా బాగలేడు ప్రజెంట్, దీనివల్ల ఇవన్నీ ఇబ్బందులు. ఈ ఫైనాన్షియల్గా మార్పు రావాలన్నా, నువ్వు లైఫ్లో స్థిరపడాలన్నా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజతో పాటు శని రాహుకేతులకు చేయాలి, కుజుడు కూడా చేయాలి. శని రాహుకేతులు కుజుడికి జపాలు చేసి కేతువు కూడా చేస్తే నీ జీవితంలో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఎట్లున్నావు అట్లాగే ఉండవు. అసలు నాకు సంతానయోగం ఉందండి. ఉంది, అనుమానం లేదు, కలుగుతుంది. చెప్పింది చెయ్యి. సంతానయోగం ఉంది, సుపుత్రుడు పుడతాడు, అనుమానం లేదు. దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది. ఓకేనా? సరే సార్. సరే. ఓకే. తప్పకుండా. గురుగారు, అసలు డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే మొత్తం ఎలా చెప్పగలుగుతున్నారు గురుగారు? మొత్తం అంటే ఎక్స్పీరియన్స్, ఎన్నో జాతకాలు చూసాం కాబట్టి ఇట్లా చూడగానే నాకు స్క్రీన్ మీద కనపడేట్టు కనపడుతుంది. కానీ మనము ఇది దోషం ఉంది, దీనికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు మాత్రం ముందడుగు అనేది వెయ్యరు. అటువంటి సందర్భంలో అంటే ఒక పండితుడిగా అరే వీళ్ళు చేసుకుంటే వీళ్ళు బాగుపడతారే అని మీ మనసులో అనిపిస్తుంది కదా, ఆ క్షణం ఎలా గురుగారు? అంటే అనుకుంటూ ఉంటాం, మా పాపం చెప్తే వినట్లేదంటే దానికి కర్మ ప్రభావం. కర్మ వాళ్ళు ఎత్తిమిది కూర్చున్నప్పుడు బుద్ధి పుట్టదు. గురుగారు ఏదో తమాషా చెప్పాడు అనుకుంటాడు ఒక ఆయన గురుగారు ఏదో వ్యాపారం, ఒకళ్ళు ఫోన్ చేసి ఏదో వ్యాపారం అని అడుగుతారు. వాళ్ళు ఏమైనా ఇస్తున్నారు వ్యాపారం చేయడానికి. కాబట్టి అది వాళ్ళకే పాపం. ఎందుకంటే ఒక వాక్కు చెప్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకే నాకు కనెక్ట్ ఎందుకు అవుతుంది? ఇన్ని లక్షల మందిలో ఒక కాలర్కి మన కాల్ కలిసిందంటే వాడికి ఏదో యోగం ఉండబట్టే కాల్ కలుస్తుంది. అంటే భగవంతుడు నా చేత చెప్పిస్తున్నట్టు లెక్క. అది వాళ్ళు సద్బుద్ధితో, మంచి ఆలోచనతో, పాజిటివ్గా తీసుకుంటే, ఆచరిస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది. లేదు ఏదో గురువుగా టైంపాస్ చెప్పాడు అనుకుంటే వాళ్ళ కర్మ, నేనేం చేస్తా, అంతే కదా. మేము అనుకుంటూ ఉంటాం, అయ్యో లేదు పాపం, అంటే వీళ్ళకి ఇంకా కర్మ బలంగా ఉంది, ఇంకా అనుభవించే రాత ఉంది అనుకుని వదిలేస్తాం అంతే. అంతమించి మేమేం చేస్తాం చెప్పండి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 96. 96. టీవీ చూడకండి అమ్మా. 96/5. 5వ నెల.
మీరు టీవీ చూస్తే చాలా లేట్ అవుతుందమ్మా, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. దయచేసి 5 ఫోన్ లో నెలల మాట్లాడు. 29 అమ్మా. టైమ్ టైం చెప్పమ్మా. అమ్మా టైం చెప్పండి, టీవీ వైపు చూడొద్దు. 5 నెలల 7 నుంచి 8 లోపమ్మా. ఎప్పుడు సాయంత్రమా ఉదయమా? 7 నుంచి 8 లోపమ్మా. సాయంత్రమా ఉదయమా అమ్మా? నైట్. సరే అమ్మా, మీరు ఫోన్ పెట్టేసేయండి, గురువుగారు చెప్పమ్మా. మీ జాతకం చెప్తారు. రాత్రి ఆవిడ వినేటట్లేరు. జాతకపరంగా బాగానే ఉంది కానీ కుజదోషం బలంగా ఉందమ్మా. ఎప్పుడైనా జాతకం చెప్పాలన్నప్పుడు నేను వేసే ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే అవును, ప్రశ్న అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీరు టీవీ మొత్తం వాల్యూమ్ పెట్టుకొని మాట్లాడాలంటే అది ఇద్దరికి సరిపోదు. ఇంకోసారి కాల్ చేయమ్మా, చెప్తా. నాగదోషం ఉంది పిల్లవాడికి, నాగదోషాన్ని పరిహారం చేయించు. ఇంకోసారి టీవీ మ్యూట్లో పెట్టి కాల్ చేయి. తప్పకుండా. వచ్చినటువంటి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు, సమయం వృధా చేసుకోకుండా చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లేదు అంటారా, వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే కింద మీకు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కలిసే అవకాశం ఉంది, ఫోన్లోనూ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. లేదా ప్రతిరోజు కార్యక్రమం చూస్తున్నాము, మాకుండేటువంటి ఇబ్బందుల పరంగా అవగాహన కలుగుతోంది, అయితే వాటికి పరిష్కార మార్గం కోసం చూస్తున్నాము అని అనుకుంటే ప్రతిరోజు కూడా గురువుగారు చెప్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు కూడా, సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోంది. రుద్రహోమం, మృత్యుంజయ హోమం, సూలిని దుర్గ, లక్ష్మీ నృసింహ హోమాలు ఇవన్నీ కూడా ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ జూలై నెల వరకు తీసుకుంటే గనక 14వ తారీఖు ఆదివారం నాడు ఉండబోతోంది. ఇందులో పాల్గొంటాము అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి చక్కగా కాల్ చేసి మీ గోత్ర నామాలు అనేవి నమోదు చేయించుకోండి. గురుగారు నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19 19 19 93 మేడం. 93. టైమ్ సాయంకాలం సాయంత్రం ఎప్పుడు? 6:50. ఎవరిదమ్మా జాతకం? నాదే మేడం. పేరు చెప్పండి. ప్రియాంక. ప్రియాంక. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్తే, పెళ్ళయిందా? నమస్తే గురుగారు. నమస్తే, పెళ్ళయిందా అంటున్నా. అయింది గురుగారు. చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? గురుగారు నాకు సర్పాలు జాస్తిగా కనపడతా ఉన్నాయి, ఏమైనా దోషం ఉందా, ఎట్లా? సంతానం ఎంతమంది? 2 గురుగారు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలు గురుగారు. కుజదోషం బలంగా ఉంది. అదే గురుగారు, సర్పాలు జాస్తి ఇంటి దగ్గరికే వస్తున్నాయి. అదే కుజాష్టమ దోషం అంటారు. కుజాష్టమ దోషానికి నాకు పెద్ద తేడా ఏం లేదు, దానివల్లే నీకు కనపడుతున్నాయి. అవి అందరికీ కనపడవు, గుర్తుపెట్టుకో. నీకు కనపడుతున్నాయంటే అది ఇండికేషన్, ఏదో జరగబోతుంది, దానికి మార్గం చేసుకోవాలి, గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అర్థమైందా? 6th సెన్స్ ఎవరికి కనపడదు, చెప్పదు, కొంతమందికి తెలుస్తుంటుంది. తెలిసినప్పుడు ఆ కుజదోషానికి నాగప్రతిష్ఠ, ఆశేష బలిపూజ చేయించు. ఓకేనా? చేస్తే ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఎందుకంటే కుజాష్టమ దోషం పడింది, దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగానే ఉంది గురుగారు, కొంచెం హెల్త్ ప్రాబ్లం, అదే కడుపు నొప్పి. ఆరోగ్యం హెల్త్ ప్రాబ్లం రెండు ఒకటే కదమ్మా. అదే గురుగారు ప్రాబ్లం కొంచెం. అదే దానివల్ల ఇబ్బంది జరుగుతుంది, చేయించుకో ఒకసారి. ఓకేనా? దోషం గురుగారు, సర్పాలు కనపడిస్తుంది. అదే దోషం ఉందనే చెప్తున్నా. ఓకేనా? మా కుజదోషం ఉందనే చెప్తున్నారు గురువుగారు. పరిహారం చేసుకోవాలనుకుంటే, ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. గురుగారు అయితే సర్పాల వరకు అయితే మీరు ఇప్పుడు అంటున్నారు మనకి ఏదో ఇండికేషన్, మనం జాగ్రత్త పడాలి అనేటువంటి సూచన అని. ఇప్పుడు దేవతామూర్తుల ఆరాధన చేసేటప్పుడు కూడా మనం ఇంట్లో అలికిడ్ అనేది కొంతమంది ఇళ్లలో గమనిస్తూ ఉంటాం. అంటే సర్పానికి మాత్రమే అటువంటి ఇండికేషన్ ఎందుకు ఉంటుంది? ఇండికేషన్ అంటే సహజంగా మనం ఏదైనా పని మీద, విశేషమైన పని మీద బయలుదేరామనుకోండి, సర్పం ఎదురుగా వెళ్ళింది అనుకోండి, అది దోషం. ఖచ్చితంగా ఆ ఇండికేషన్ మంచిది కాదు. అంటే ఏదో ఒక ప్రమాదం జరగబోతుందని ఇండికేషన్. అట్లా కళలో కనపడింది అనుకోండి, నీకు నాగదోషమో సర్పదోషం ఉందని భగవంతుడు ఇండికేషన్ ఇస్తున్నట్టు లెక్క. దానివల్ల నీకు కానీ నీ సంతానం కానీ ఏదన్నా జరిగే అవకాశాలు ఉంటాయి, లేకపోతే కనపడదు. అది కూడా అందరికీ కనపడదు, కొంతమందికే కనపడుతుంది. కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని దేవగణాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన ఏదైతే గణాలు ఉంటాయి, ప్రతి నక్షత్రానికి ఒక గణం ఉంటుంది. దేవగణంలో పుట్టిన వాళ్ళకే ఇటువంటివి కనపడతాయి. ఆ పుట్టినప్పుడు సరైన వాడిని, నాలాంటి వాడిని సంప్రదించడం, దోషం ఎక్కడుంది, మనకు కానీ మన పిల్లలకు కానీ ఏమైనా
జరగబోతుందా, ఏమైనా కీడు ఏమైనా జరగబోతుందా అనేది చూసుకోవాలి. చూసి కనుక చేసినట్లయితే బాగుంటుంది. తర్వాత మీరు ఇంకోటి అడిగారు, ఇంట్లో పూజ చేస్తుంటే ఏదో అలికిడి అవుతుంటుందని అడుగుతున్నారు. దాంట్లో 2 రకాలు ఉంటాయి. దైవశక్తి ఉంటుంది, వేరేటువంటి శక్తులు కొన్ని ఉంటాయి. ఈ ఆత్మలు తిరుగుతుంటాయి కొన్ని చోట్ల. దైవశక్తి వేరు, ఆత్మలు తిరిగేటువంటి శక్తి వేరు. మరి కొంతమంది ఇది చూసుకొని దైవశక్తి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అట్లా దాని డిఫరెంట్గా ఉంటుంది. వేరే ఆత్మలు అటువంటివి తిరుగుతుంటే ఏమవుతుందంటే ఇంట్లో చికాకులు, గొడవలు పడటం, పిల్లలు సక్రమంగా మాటనకపోవడం, భార్యాభర్తల మధ్య విపరీతమైన కోపం రావడం, క్రోధం పెరిగిపోవడం, ఎదుటివాడిని ఏదో చేయాలి చంపేసేయాలని క్రోధం రావడం, ఇవన్నీ కూడా దుష్టశక్తుల వల్ల కలుగుతుంటాయి. దైవశక్తి వల్ల ఎటువంటిదంటే ప్రశాంతత, మనం ఏదైతే ఒక పని అనుకుంటున్నామో, మన మనసులో ఏదైతే సంకల్పించామో అది నెరవేరుతుంది. దైవశక్తి వల్ల మనం ఏదైతే అనుకుంటామో, ఒక పని కావాలని మనం సంకల్పం చేసుకుంటూ మనసులో కోరిక పెట్టుకొని జపమో తపమో అదే పూజ చేస్తూ ఉంటాం. దైవశక్తి ఉంటే అది నెరవేరుతుంది ఖచ్చితంగా, అది దైవశక్తి. నెగిటివ్ ఉన్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదమ్మా, దాన్ని బట్టి గమనించుకొని ముందుకు వెళ్ళాలి. తప్పకుండా గురుగారు. ఒక ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వేజన సుఖినో భవంతు. స్వాగతం గురుగారు. లక్ష్మీ నృసింహ హోమం సుదర్శన సహిత అంటే ఇవి ఏ దోష పరిహారార్థం చేస్తారు? లక్ష్మీ నృసింహం అనేది శత్రు బాధకి, తర్వాత ప్రయోగ సంబంధమైనటువంటి బాధలకి, తర్వాత కొంతమందికి కొన్ని రకాల శక్తులు ఆవహిస్తూ ఉంటాయి. ఆత్మలు తిరుగుతూ ఉంటాయి సహజంగా. వాటికి కొన్ని స్థావరాలు ఉంటాయి. ఆ స్థావరాల్లో ఆశించి ఉంటాయి. దాని దగ్గరలో ఎవరన్నా నివసిస్తూ ఉంటే అవి కూడా అందరిని ఆశించవు. కొన్ని గ్రహస్థితుల సమయంలోనే ఆశిస్తాయి. అందరిని ఆశిస్తే అసలు జనాలు భూమి తిరగరు. అవి కూడా రాహుకేతువుల దశలు నడుస్తున్నప్పుడే, ఆ రాహుకేతువులు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడే వాళ్ళని ఆశిస్తాయి. అవి ఆశించినప్పటికీ వీళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, మరి ఒక్కడే ఒంటరిగా లోపల పక్కన కూర్చోవడం, లేకపోతే తింటే ఇంత తినడం, లేకపోతే అసలు తినకుండా ఎండిపోవడం మనిషి, ఇట్లా వాళ్ళ మొహంలో కళ మారిపోవడం, ఇవన్నీ కూడా కనపడుతుంటాయమ్మ. అవి కూడా చెప్పాయి కొన్ని స్థావరాలు ఉంటాయి. ఎప్పుడైతే నైరుతి భాగం పెరుగుతుందో పిశాచ భాగం అంటారు. ఇంటికి నైరుతి భాగం పిశాచ భాగం. ఎవరైనా ఇల్లు కట్టేప్పుడు ఏం చెప్తారు? నైరుతి నుంచి కట్టాలి, నైరుతి ఖాళీ వదలద్దని చెప్తుంటాం. ఒక రూమ్ వేస్తే కూడా
నైరుతి మూల కట్టండి, తూర్పు పక్క కట్టద్దు. ఎందుకు చెప్తారంటే నైరుతి మూల ఖాళీ ఉండకూడదు. నైరుతి మూల కనుక ఖాళీ ఉన్నట్లయితే ఇటువంటి శక్తులు వచ్చి అక్కడ ఆవహిస్తాయి, అక్కడ చేరతాయి. వాటి స్థావరాలే అవి. అక్కడ వచ్చిన తర్వాత ఎవరో ఒకరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అటువంటి వాటి గురించి నైరుతి మూల ఖాళీ పెట్టద్దు అని చెప్పి పూర్వీకులు వాస్తుశాస్త్రంలో చెప్పేవాళ్ళు. మరి అటువంటి శక్తులు ఉన్న వాళ్ళకి కూడా ఈ యొక్క నారసింహ లక్ష్మీ నరసింహ హోమం, సుదర్శన హోమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే, మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2001 7వ నెల 4వ డేటు 7వ నెల 4వ తేదీ. టైం అమ్మా? రాత్రి 10 గంటల 40 నిమిషాలకు. అంటే 8వ తారీఖా? 4వ తారీఖు అంటున్నా. అంటే 10. సరే సరే అమ్మా. ఎవరిది జాతకం? మా అమ్మాయిది దీక్షిత. మీ అమ్మాయి పేరేంటమ్మా? దీక్షిత. దీక్షిత. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఇది నిజామాబాద్ నుంచి. సరే అమ్మా, మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే, చెప్పండి. ఏం మా చెప్పాలి? అమ్మాయిది పెళ్లి కోసం గురుగారు. ఇంకా పెళ్లి చేయలే? 2001 7వ జాతక నెల. పరంగా చూసా మళ్ళీ చెప్పా, ఒకసారి చెప్తే సరిపోతుంది. అదే జాతకపరంగా అష్టమంలో శని గురువుడు పడ్డాడు. పైగా భృగు షట్క దోషం ఉంది. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే మహాదోషం, గుర్తుపెట్టుకో. ఈ శుక్రదోషం వల్ల ఈ శుక్రదోషం వల్లే అమ్మాయికి పెళ్లి కావట్లేదు. కుజదోషం ఉన్న అబ్బాయి నుంచి పొరపాటు కూడా పెళ్లి చేయకూడదు, గుర్తుపెట్టుకో. మీ అమ్మాయికి కుజదోషం అబ్బాయికి ఉండకూడదు. అబ్బాయికి కుజదోషం కనుక ఉన్నట్లయితే రోజుకో పంచాయతీ అవుతుంటుంది, గుర్తుపెట్టుకో. అటువంటి అబ్బాయికి ఇచ్చి చేస్తే కనుక. కాబట్టి ఒకసారి నాగప్రతిష్ఠ తర్వాత కదళి వివాహం చేస్తే వెంటనే నీకు 40 రోజుల్లో కానీ 80 రోజుల్లో కానీ పెళ్ళి అవుతుంది పిల్లకి, అమ్మాయికి, గుర్తుపెట్టుకో. కదిలి వివాహం ఎందుకు గురించి గురువారు? కదిలి వివాహం ఎందుకు గురించి చేయాలా అంటున్నా. చెప్పాక మాంగళ్య దోషం ఉంది, అష్టమంలో శని పడ్డాడు. అష్టంలో శని పడ్డారా? దానివల్ల పెళ్లి కావట్లే. ఓకేనా? ఓకే సార్ గురుగారు. చెయ్యి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 30వ తేదీ 11వ నెల 2007 మేడం. టైం అమ్మా? శుక్రవారం రాత్రి 8 గంటల 20 నిమిషాలకు మేడం. ఎవరిదమ్మా జాతకం? అబ్బాయి మేడం. అబ్బాయి టైం ఎంత? 8:20. అబ్బాయి పేరమ్మా? విష్ణువర్ధన్ మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా, చెప్పు. నమస్తే గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సార్. నెంబర్ 1 చదువుతాడు నీ కొడుకు, ఏం భయపడక్కర్లా. పర్వాలేదా గురుగారు? పర్వాలేదు, నెంబర్ 1 అని చెప్తున్నా. మస్తు హుషారు భయపడుతున్నాం అబ్బాయి ఎట్టేట అని. ఈయన గురించి నువ్వు భయపడక్కర్లే అని చెప్తున్నా, గుర్తుపెట్టుకో. మంచి భార్య వస్తుంది, ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, మంచి సంతానం కలుగుతుంది, నెంబర్ 1 జాబ్ వస్తుంది, సత్ప్రవర్తన ఉంటుంది, అంత బాగుంది. ఎక్కడ నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏమా? ఇంకొక విషయం గురుగారు, మేము ఇల్లు తీసుకున్నాం గురుగారు, ఇట్లా తూర్పు మాసం ఉంది, పర్వాలేదా గురుగారు? ఓకే. మీ ఆయన పేరేంటి? ఓబ్లెస్ గురుగారు. నా పేరు లక్ష్మీదేవి గురుగారు. ఇల్లు ఏ దిక్కు కలిసి వస్తుంది చెప్పాలంటే మీ ఇంట్లో ఉన్న అందరి జాతకాలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత విను, మొత్తం విను. గృహవర్గం అనే ఒకటి ఉంటుంది, గృహవర్గం అని. యజమాని పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు తీసుకొని గృహవర్గ చార్ట్ ఒకటి ఉంటుంది, ఆ చార్ట్ వేయాలి. ఆ చార్ట్ వేసిన తర్వాత నెంబర్ 1 ఏది, నెంబర్ 2 ఏది తెలుస్తుంది. అంటే తూర్పు బాగుంటుందా, పడమర బాగుంటుందా, దక్షిణం బాగుంటుందా, ఉత్తరం బాగుంటుందా, అప్పుడు తెలుస్తుంది. ఓకేనా? అట్లా కాకుండా పేరు చూసో మీ అబ్బాయి జాతకం చూసి ఏ దేశం బాగుంటుందో చెప్పలేము. అది అందరి పేర్లు తీసుకుంటే అప్పుడు చెప్పగలదు. ఓకేనా? ఓకే. తప్పకుండా గురుగారు. ఇప్పుడు హోమాది వంటి క్రతువుల్లో పాల్గొనేటప్పుడు పాటించాల్సినటువంటి నిబంధనలైనా నియమాలైనా ఏముంటాయి గురుగారు? అంటే భార్య భర్త ఇద్దరు పాల్గొనాల్సి ఉంటుందా, ఒకరు పాల్గొన్నా పర్వాలేదా? అవన్నీ అంటే ఈ దోషం ఉన్న వాళ్ళకి వచ్చేటప్పటికి ఎవరికైతే దోషం ఉందో వాళ్ళే కూర్చోవాలి పీటల మీద, వాళ్ళే కూర్చొని ప్రధానంగా చేయాలి. పైగా వచ్చేవాళ్ళు తల మీద స్నానం చేయడం, ఒకవేళ మాంసాహారం తినకూడదు, చేసే రోజు ముందు రోజు మర్నాడు కూడా తినకూడదు. ఇవి నియమాలమ్మ. తర్వాత వీలున్నంత వరకు పూజ చేసిన రోజున కూరగాయలు కానీ తరిగిన కూరగాయలు తినకూడదు, ఫ్రూట్స్ కూడా తినకూడదు, కత్తిపీటతో కానీ చాకుతో కానీ కట్ చేయకూడదు. తర్వాత నేల మీద పడుకుంటే మంచిది, ఇది ఓపిక ఉంటే కనుక. కొంతమంది పెద్దవాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తప్పులేదు, కానీ నేల మీద భూషయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 4 పాటిస్తే సరిపోతుంది.
ఇప్పుడు సరైన పండితుల్ని ఎంచుకోవడం అంటే ఏంటి గురుగారు? ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎవరికి ఒక జాతకం అనేది తెలియదు, మొదటిసారిగా లైవ్కి ఫోన్ చేసి విషయాన్ని తెలుసుకున్నారు. ఇది కన్ఫర్మేషన్ కోసం 4-5 అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అది ఒకరి నుంచి వెళ్తూ ఉంటుంది కదా, అసలు ఏది నమ్మాలి? నమ్మాలి అంటే మనం వ్యక్తిని ఎంచుకుంటే దాంట్లో ఉంటుందమ్మా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామంటే డైరెక్ట్ వెళ్ళాం, ఎవరో రెఫరెన్స్ ఇస్తేనే వెళ్తాం, అవునా? అవును. సరే ఒకసారి 2 సార్లు వెళతాం, వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ మనకు సరిపడుతుందంటేనే 3వ సారి వెళ్తాం. మనకు 1-2 సార్లు వెళ్ళగానే అర్థమైపోతుంది. అట్లాగే జ్యోతిష్యం కూడా ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. నా సలహా అయితే మాత్రం కాస్త విద్య ఉన్న వాడి దగ్గరికి వెళ్ళాలి, కరెక్ట్గా చెప్తున్నా లేదా అంచనా వేసుకోవాలి. లేదు మనకు తెలియదు, జనంగా మొహం మీద రాసి ఉంటుంది కదా, వీడు మంచివాడు వీడు చెడ్డవాడు, అది వీడి దగ్గర విద్య ఉంది లేదని తెలియనప్పుడు ఎవరిదైనా సలహా తీసుకోవాలి, తెలిసిన వాళ్ళని అడగాలి, ఎవరు బాగా చెప్తారు. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళ దగ్గర విద్య ఉందో లేదో చూడాలి ఫస్ట్. ఎందుకంటే ఎవరు మంత్రం చెప్పినా విద్యనే అనుకుంటాం. ఈ మధ్య ఒక ఆయన పితృకార్యంలో దద్దినం పెట్టించాడు, వాళ్ళ తండ్రికి దద్దినం పెట్టించాడు, బ్రాహ్మడు కాదు వాడు. మరి పితృకార్యం ఆబ్దికం పెట్టించాడు, గోత్రం 2 సార్లు 3 సార్లు వస్తుంది అంతే. వాడు కనీసం 200 సార్లు గోత్రనామాలు చెప్పాడు. గోత్రాయ స్వ తర్పయామి వలానా పేరు తర్పయామి కనీసం 200 సార్లు చెప్పాడు. చూసేవాడు తెలియనివాడు ఏమనుకుంటాడు, అబ్బా ఏ గారు చాలా బాగా చేయించాడు, మరి నిజంగా చేయించేవాడు అన్నిసార్లు పేరు చెప్పాడు, వీడు 200 సార్లు పేర్లు చెప్పాడు అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, తెలియని వాళ్ళు అబ్బా ఏ గారు నా అయ్యగారు బాగా చేయించాడు అనుకుంటారు. మరి అటు తెలియని వాళ్ళు వాళ్ళ దగ్గర మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విచక్షణతో ఇటువంటివి చేయాలి. తెలియనప్పుడు ఏమైనా తెలిసే వాళ్ళని అడగాలి. అట్లా కాకుండా ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళు వెళితే ఏం చేస్తారంటే, వాడికి తెలిసింది చేస్తాడు తప్ప తెలియని వాడికే తెలియదు, నీకేం చేయిస్తాడు? అంతే కదమ్మా. వాడి దగ్గర విద్య లేదనుకోండి, ఏం చేయాలో తెలియదు. మరి ఏం చేసేప్పుడు నేనే ఉన్నా, నాకు విద్య లేదనుకోండి, వేదం రాదనుకోండి, వేరే బ్రాహ్మణుడు పెట్టుకున్నప్పుడు వాడు ఏం చేయించినా ఇదే కరెక్ట్ అనుకుంటా నేను కూడా, అంతే కదా. నాకు విద్య వచ్చు అనుకోండి, వాడు ఏం చేస్తున్నాడు ఇది కాదు ఇది చేయమని నేను చెప్పగలుగుతా, నాకు తెలిస్తే చెప్పగలుగుతా, తెలియపోతే వాడు చేసిందే బ్రహ్మ విద్య అనుకుంటాం. అట్లాగే కరెక్ట్గా చేయించేవాడి దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే ఫలితం వస్తుంది. ఎట్లా పడితే అట్లా చేసిన తర్వాత ఫలితం రాలేదంటే శాస్త్రం తప్పు కాదు. ఎప్పుడు కూడా శాస్త్రమే. శాస్త్రం ఎప్పుడు కరెక్టే ఉంటుంది. చేసేవాళ్ళన్నా లోపం ఉండాలి, చేయించే వాళ్ళన్నా లోపం ఉండాలి తప్ప వేరేది కాదు. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2027 నెల 28వ తేదీ సాయంత్రం 6:30 జన్మించిందండి మా అమ్మాయి. 2007 28 సాయంత్రం 6:30. అమ్మాయి పేరమ్మా? హర్షిత అండి. అక్షిత. 28. హర్షిత. అమ్మ హర్షిత. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? టైము 6:30 సాయంత్రం. మాట్లాడండి అమ్మా గురుగారితో. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. గురుగారు, మీరు అమ్మాయికి జాబ్ దగ్గరలో ఉందన్నారు, జాబ్ వచ్చింది గురుగారు. అమ్మాయి జాబ్ లో ఎట్లుంటుంది గురుగారు? అమ్మాయి పేరేంటి? హర్షిత గురుగారు. హర్షిత బానే ఉందమ్మా. ఆరోగ్యం బాగుందా? బాగుంది గురుగారు. తొందరపడి ఆ జాబ్ను వదలొద్దని చెప్పు. సరే గురుగారు. వచ్చే సంవత్సరం మే వరకు జాగ్రత్తగా ఉండాలి. జాబ్లో చికాకులు ఉంటాయి, ఓకేనా? తొందరపడి జాబ్ వదలొద్దని చెప్పు. సరే గురుగారు, మీరు చెప్పినట్లే వచ్చింది గురుగారు. సంతోషం అమ్మా, వస్తే సంతోషమేగా, రావాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, ఓకేనా? అవును గురుగారు. ఇంకా నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్. ఇలా పంచుకోవడం కూడా ఆనందమే, మేలు జరిగిన తర్వాత. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే. మేడం నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1వ తారీఖు అండి, 9వ నెల 1982 అండి. టైం అండి? టైము మిట్ట మధ్యాహ్నం పుట్టండి, 1 గంట నుంచి మధ్యలో పుట్టానండి. సరే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? కొవ్వూరు వెస్ట్ గోదావరి అండి, ఈస్ట్ గోదావరి అయింది ఇప్పుడు. మీ పేరు? నా పేరు మణికుమార్ అండి. గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా, సమస్య ఏంటి? పెళ్ళయిందా? నమస్కారం గురుగారు. నమస్తే. మ్యారేజ్ అయిందండి గురుగారు. చెప్పు, సమస్య ఏంటో చెప్పు. అది జాబ్ లో బాగోలేదండి, హెల్త్ ఇష్యూ వచ్చిందండి. మొన్న మే 31న PBMA అని హార్ట్ లో బెలూన్ ప్రొసీజర్ చేయించుకున్నానండి. అయ్యో. జాబ్ లో కూడా అసలు బాగోలేదండి, మా పై ఆయనతో కూడా ఆయన మెప్పించలేకపోతున్నానండి. ఓకే, జాతకపరంగా శ్రవణ నక్షత్రం, మకర రాశి తెలుసా? అవును సార్. అవును సార్. ప్రోగ్రామ్ చూస్తున్నావా డైలీ? ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నావు నువ్వు?
అదే సార్, అంటే యాక్చువల్ గా ఈ రోజు అనుకోకుండా ఛానల్ చూసాను, చూసి వెంటనే ఫోన్ చేశాను సార్. సరే, నీ అదృష్టం బాగుంది, ఫస్ట్ టైం కలిసింది. సరే, జాతకపరంగా ఏలినాడు శని నడుస్తుంది, గుర్తుపెట్టుకో. ఏలినాడు శని సమయంలో సహజంగా ఉద్యోగ సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి, నేను రోజు చెప్తూ ఉంటా. శనికి జపహోమాలు ఇవన్నీ చేయించు ఒకసారి. రేపు మన పీఠంలో 14 తారీఖు చేస్తున్నాం, ఓకేనా? శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేయించుకో. శని హోమం చేయడం వల్ల శని దోషం పోతుంది, రుద్రహోమం చేయడం వల్ల ఉద్యోగం వస్తుంది, ఓకేనా? ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం వల్ల మృత్యుగండాలు తప్పిపోతాయి, అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఓకేనా? ఇవి చేయించి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 13/5/1999. 13/5/99. టైం అమ్మా? టైము తెల్లవారుజామున 5:25, గురువారము. 5:25. ఎవరిదమ్మా జాతకం? ధీరజ్ రెడ్డి, మా బాబు. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే. ధీరజ్ రెడ్డిది 13/5. చూసా ఒకటేసారి, ఇంకా చాలా రెండోసారి చెప్పక్కర్లా, ఓకేనా? చెప్పు, దేని గురించి అడుగుతున్నావు చెప్పు. జాబ్ సోర్స్ ఎట్లా ఉంటాయి? యుఎస్సీ వెళ్ళిండు. ఎక్కడికి వెళ్ళాడు? యుఎస్సీ వెళ్ళాడా? బయటికి వెళ్ళాడా? బ్రహ్మాండంగా ఉంది అక్కడ, గజకేసర యోగం ఉంది. ఎవరిది జాతకం? అబ్బాయిదా? మా బాబు. మరి బ్రహ్మాండ మహర్జాతకుడు పుట్టాడు, ఏం కావాలి నీకు ఇంతకన్నా? జాబ్ సోర్స్ లో ఉన్నాడు, ఇంకా ఏంది జాబ్ వెయిటింగ్ లో ఉంది. ఎంఎస్సీ అయిపోయింది. ఓకే, ధీరజ్ రెడ్డి. అవును. కొద్దిగా శని బాగలేడు, ఏలినాడు శని ఉంది. శని నేను చెప్పే 4 హోమాలు చేయించు, చేస్తే 40 రోజుల్లో ఉద్యోగం వస్తుంది, గుర్తుపెట్టుకో. మీ వాడికి గజకేసర యోగం ఉంది ఒకటి. తర్వాత వచ్చే సంవత్సరం మే తర్వాత 2.5 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి, పెద్ద గండం పొంచి ఉంది అని చెప్పి రాసిపెట్టి గుర్తుపెట్టుకో. ఆ సమయంలో శతరుద్ర హోమం చేయించు, ఓకేనా? ఈ 2 చేయించు, ఆయన తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి, ఎందుకంటే శని నీచపడ్డాడు. శని నీచపడ్డప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, నేను చెప్పే సమయంలో ఖచ్చితంగా పాటించాలి, ఓకేనా? ఎందుకంటే భవిష్యత్తు బాగుంది, విదేశాల్లో మంచి రాజయోగం ఉంది, డబ్బులుంటే సరిపోదుగా, ఆరోగ్యం బాగుండాలిగా, అంతేనా కదా? ఆరోగ్యం ఆయుష్ ఉంటేనే యోగాలు పనిచేస్తాయి, మనిషి భూమి మీద ఉంటేనేగా. కాబట్టి నువ్వు విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. ఏంటి చెప్పండి అమ్మా. ఇప్పుడు తను అక్కడ ఉన్నాడు కదా, మంత్రం కూడా ఏమన్నా చెప్తారా పఠించడానికి? విడిగా అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే ఎప్పుడు ఏం చేయాలో వివరంగా చెప్తా, అపాయింట్మెంట్ తీసుకో, మాట్లాడు, ఓకేనా? ఓకే. ఇప్పుడే ఆవిడ అడిగారు గురుగారు, మంత్రం పఠిస్తే పోతుందేమో. మంత్రాలకి చింతకాయలు రాలేవు కాదు, ఎందుకంటే మృత్యుగండం అది. ఆ సమయంలో ఖచ్చితంగా కొన్ని క్రతువులు చేయాలి. ఇప్పుడు డబ్బు ఉంటే సరిపోదు కదమ్మా, అవి ఖచ్చితంగా చేస్తే సేఫ్గా బయటపడతారు. చేయకపోతే ఏమవుతుంటే అలా వేరే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎంత పెద్ద యోగం ఉన్నా ముందర ఏదో ఒక దోషాన్ని అయితే దేవుడు పెట్టి ఉంటాడు. ఆయుష్ ఉంటేనే యోగం అనిపించిన మనిషి బతికి ఉండాలి కదా, మరి అది ప్రధానం కదా. ఎందుకంటే శని ఆయుష్కారకుడు, శని జాతకంలో శని నీచపడ్డాడంటే ఖచ్చితంగా కొన్ని సమయాల్లో కొన్ని ప్రమాదాలు సంభవిస్తాయి. ఆ సమయంలో కనుక జాగ్రత్త పడితే మళ్ళీ నెక్స్ట్ లెవెల్ వరకు తిరిగి ఉండదు. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని క్రతువులు చేయాలి. చేస్తే ఆ స్టెప్ ఎక్కాడనుకోండి మళ్ళీ ఒక 10 ఏళ్ళ దాకా తిరిగి ఉండదు. అట్లా వదిలేస్తే మాత్రం ఎదురు దెబ్బ కొట్టేస్తుంది వెంటనే. అట్లా మనిషి గమనం అంతా కూడా గ్రహాల చుట్టూనే ఉంటుంది గురుగారు. కానీ గ్రహాలనే కనీసం అక్కడ అడుగు పెట్టాలన్నా, దండం పెట్టాలన్నా భయపడుతూ ఉంటారు. చూడండి, ఆయనకి విదేశ స్థానంలో గజకేసర యోగం ఉంది. ఇప్పుడు మాట్లాడిన కాలర్ వాళ్ళ అబ్బాయికి, అంటే విదేశం 12వ స్థానం అంటే విదేశ స్థానం, అక్కడ గజకేసర యోగం ఉంది, బ్రహ్మాండమైన యోగం ఉంది, అక్కడ విపరీతమైన రాజయోగం ఉంటుంది. మరి ఇటువంటివి కూడా మరి మనిషి ఒక అడుగు ముందుకు వేయాలన్నా, ఏది జరగాలన్నా గ్రహాలే శాసించేది, గ్రహాలే. నువ్వు మంచి మాట మాట్లాడాలన్నా, చెడుగా ప్రవర్తించాలంటే ఏదైనా సరే మొత్తం గ్రహాలు తప్ప రెండోది కాదు. గ్రహాలకు మనం కాదు, దేవతలు కూడా అతిథులేం కాదు. అట్లా తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. హలో అండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 25/2/1978 అండి. టైం అండి? మధ్యాహ్నం 2:25 అండి. ఎవరిదండి జాతకం? ఇది మా వారిదండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? మేము విజయవాడ నుంచి చేస్తున్నానండి. గురుగారితో మాట్లాడండి. నమస్కారం అండి గురుగారు. నమస్తే, చెప్పండి. పేరేంటి? పేరు శ్రీ నాగ శ్రీనివాస్ అండి. నాగ శ్రీనివాస్, చెప్పండి అమ్మా. అదే మా వారికి కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు ఉన్నాయండి. వాటిలోంచి ఎప్పుడు బయటపడతారా అని.
తెలుసుకోవాలండి. చాలా నుంచి ఇబ్బంది పడుతున్నారు. గత 10 ఏళ్ల పైనుంచి ఉంటుంది ఇబ్బంది, ఇప్పటిది కాదు అది. అవునండి, అవునండి. జాతకపరంగా నాగదోషం ఉందమ్మా. ఆ, నాగదోషం వల్ల ఎంత నష్టపోవడం జరుగుతుంది. అదేనండి. నాగదోషాన్ని తప్పనిసరిగా నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అదే హెల్త్ పరంగా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. అదే పైశాచ యోగం ఉంది, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఉన్నదానికన్నా భూతత్వంలో పెట్టి ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు, ప్రతిదీ 1-10 సార్లు చెప్తూ ఉంటారు. అవునా? అవునవునండి. దానివల్ల ఇప్పుడు ఆలోచన పెరిగితే ఏమొస్తుంది, లేనిపోయిన కొత్త రోగాలు వస్తాయి. అవునండి, అవునండి. ఇదంతా కూడా గ్రహ ప్రభావం తప్ప రెండోది కాదు. నేను చెప్పింది చేయించండి, మీ వారి పేరు మీద చేయించండి, చేస్తే ఆటోమేటిక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ రెండు చేయించండి. అంతేమ్మా. సరేనండి గురుగారు, చాలా ధన్యవాదాలు. శుభం. గురుగారు, సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుందంటే ప్రత్యేకంగా చేసుకోవడానికి సామూహికంగా పాల్గొనడానికి తేడా ఏంటండి? సామూహికంలో ఏం జరుగుతుంటే అమ్మా, ఇంతకుముందు కూడా చెప్పున్నా నేను, ఒక 100 మంది కూర్చొని పూజ చేస్తుంటే 100 మందిలో ఒక మహాపతి వ్రత ఉందనుకోండి, ఆ మహాపతి వ్రత చేసిన పుణ్యఫలం ఈ 99 మందికి వస్తుంది. దాంట్లో విశేషం అది. మరి 100 మంది 100 రకాల వ్యక్తులు ఉంటారు. అవునా? ఒకడు పుణ్యాత్ముడు ఉంటాడు, పుణ్యం చేసిన వాడు ఉంటాడు. ఆ పుణ్యాత్ముడు చేసిన పుణ్యఫలం ఈ 99 మందికి వస్తుంది, విశేషం. పైగా మన దగ్గర చేసే ఆశ్లేష బలి పూజ నాకు తెలిసి ఎవరు చేయకపోవచ్చు, అంత విశేషంగా చేయిస్తున్నాం. ఎందుకంటే కనీసం 5 వేద పండితులు ఉంటారు. ఆ మంత్ర విధానం కానీ చేసే విధానంలో కానివ్వండి, ఎక్కడ కించిత్ కూడా లోపం జరగకుండా చేయిస్తున్నా. ఎందుకు చేయిస్తున్నామంటే దాని ఫలం ఏంటో మాకు తెలుసు కాబట్టి, దానివల్ల ఎంతోమంది ఫలితాన్ని పొంది ఉన్నారు కాబట్టి. మరి మా దగ్గరికి వస్తారంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు పాపం, ఏదో బాధలతో, ఎన్నో రకాలు ఎంతోమందిని చూసి, ఎంతోమంది దగ్గర రకరకాల ప్రయత్నాలు చేసి, పూజలు హోమాలు చేసి ఫలించక దేవుడి మీద నమ్మకం పోయిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి అటువంటి వాడికి నాకింత తెలిసి ఉన్నప్పుడు మరి అందరిలాగా నేను కూడా చేస్తే వాడికి నాకు తేడా ఉండదు కదా. మరి ఎప్పుడైతే సక్రమంగా కార్యక్రమం చేస్తామో వాడికి సత్ఫలితం కలుగుతుంది, చేసుకున్న వాడికి సత్ఫలితం కలుగుతుంది. దాంతో మాకు కూడా అంత ఇంత పుణ్యం వస్తుంది కదా. ఆ ఉద్దేశంతో ఎక్కడ లోపం లేకుండా చేయిస్తున్నాం. ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ రెండు కలిపి మన పీఠంలో చేసినట్టుగా నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయట్లేదు. ఒక కుక్కి సుబ్రహ్మణ్యంలో చేస్తున్నారు, అది కూడా వాళ్ళ సంప్రదాయం వేరు, వాళ్ళ ఆచారాలు వేరు. వాళ్ళంతా తాంత్రిక సంప్రదాయంలో చేస్తారు. వాళ్ళు తాంత్రిక విద్యలు వేరు, తాంత్రిక మనకు పనికిరాదు. మన ధర్మాన్ని మనం పాటించాలి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మన ఒక్క పీఠంలోనే ఇది జరుగుతుందమ్మా. తప్పకుండా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. హలో, డేట్ ఆఫ్ బర్త్ లేదా? ఉందండి, చెప్పండి. 2000 సంవత్సరం 5వ నెల 18. టైం అండి? టైం 7:12. ఎప్పుడు, సాయంత్రమా ఉదయమా? సాయంత్రం. ఎవరిదమ్మా జాతకం? పాపది. పాప పేరు? వైష్ణవి. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. చెప్పండి. హలో, చెప్పమ్మా. అదే పాపకు జాతకం గురించి అడుగుతానండి. జాతకం గురించి అంటే కుజదోషం బలంగా ఉంది, దానివల్ల ఇంకా పెళ్లి కాలేదుగా? కాలేదండి. ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి ఇప్పుడే జాబ్ చేస్తుంది. ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యపరంగా అంతంతనే ఉందండి. ఆరోగ్యపరంగా కూడా దోషం కనపడుతుంది. కుజుడు శని బాగలేరు, రాహుకేతులు కూడా బాగలేరు. వీటన్నిటికీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, తర్వాత అనుకూలమైన సంబంధం వస్తుంది, అన్ని రకాలుగా బాగుంటుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? అదేనండి, ఒక సంబంధం వచ్చింది. హలో, చెప్పమ్మా, వింటున్నా, చెప్పు. ఒక సంబంధం వచ్చింది, అది కన్ఫర్మ్ కాలేదు, ఇంకా అది ముందుకు వెళ్ళాలా వద్దా అని అడుగుతాను. నాగప్రతిష్ఠ చేయించు ఫస్ట్, చేస్తే ఆటోమేటిక్గా మంచి సంబంధం వస్తుంది. ఓకేనా? కాళహస్తికి వెళ్ళొచ్చాము. కాళహస్తి, శ్రీశైలం, కుక్కి సుబ్రహ్మణ్యం, వినమ్మా విను. ఇట్లా వెళ్ళొచ్చిన వాళ్ళు నా దగ్గర 1,00,000 మంది వచ్చి ఉంటారు. ఓకేనా? స్వల్ప దోషాలు ఉంటే అటువంటివి సరిపోతాయి, బలమైన దోషాలు ఉన్నప్పుడు ఇటువంటివి సరిపోవు, గుర్తుపెట్టుకో. ఓకేనా?
ఇంకా వివరంగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి అమ్మా. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా చాలామంది ప్రయత్నించి ఉంటారు, కాల్ కలవలేదు అనుకుంటే గనక దోషాలకు నివృత్తి చేసుకోవాలి అనుకుంటే గనక జూలై 14 ఆదివారం నాడు సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా శనేశ్వర హోమము, రుద్ర హోమము, అదేవిధంగా శూలిని దుర్గా సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమం, మృత్యుంజయ హోమాలు జరగబోతున్నాయండి. ఇందులో ఎవరు పాల్గొనాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ గోత్ర నామాలు అనేవి రిజిస్టర్ చేయించుకోండి. గురువుగారిని డైరెక్ట్గా కలిసి ఏవైనా తెలుసుకోవాలి, జాతక పరంగా పరిష్కార మార్గాలు మాట్లాడాలనుకుంటున్నాము అని అనుకుంటే గనక హైదరాబాద్లో ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉన్నటువంటి మహేశ్వరి ఛాంబర్స్లో ఫ్లాట్ నెంబర్ 502లో గురువుగారు అందుబాటులో ఉంటారండి. లేదా ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకున్నా కింద మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్ ఉంది కదా 9052246299, ఈ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో చక్కగా మాట్లాడొచ్చు. ఒక చిన్న ఏవి తర్వాత మళ్ళీ మాట్లాడదాం గురువుగారు. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగప్రతిష్ఠతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది వాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.